వెల్కమ్ టు యువర్ ఛానల్ విఎల్ రియాక్షన్స్. సో ఇప్పుడు వచ్చేసి మేము ఆల్రెడీ తేరీ మూవీ నుంచి సమంత డెత్ సీన్ అనమాట చూసాం. సో రియల్లీ ఎమోషన్ అనమాట. సో నేను ఎమోషన్ తట్టుకోలేక నేను అసలుకి నా టీయర్స్ ఆపుకోలేకపోయాను అనమాట. సో ఇప్పుడు సేమ్ మూవీ నుంచి హాస్పిటల్ సీన్ అనమాట. ఇది కూడా ఎమోషనల్ సీన్ అనమాట. సో సమ్మన్ కమెంట్ చేశాను అనమాట. సో హియర్స్ ద కమెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్ అండ్ let's start. Oh my god. You can hear the bird sound. Hey, stop that. మెజిస్ట్రేట్ వచ్చేసారు. టైం డిక్లరేషన్ ఇమీడియట్ గా రికార్డ్ చేయాలి. ఎస్ సో అయ్యా అయ్యా నా కూతురికి ఏం గతి పట్టించారో చూసారా? Vijay, the victim was brutally raped again and again for the past 3 days. Oh, బ్లడ్ చాలా పోయింది. తన ఇంటెస్టైన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. మోస్ట్లీ రేప్ చేసిన వాళ్ళు మత్తులో ఉండుంటారు అనుకుంటా. సీమెన్ ట్రేసెస్ దొరకకుండా ఒక తుప్పు పట్టిన ఐరన్ రాడ్ని bro, this is too emotional. రాజీ అమ్మ రాజీ ఏం లేదమ్మా. ఇప్పుడు అయ్యగారు అడిగే ప్రశ్నలకి మాత్రం సమాధానం. రాజీ She can't open her eyes too. నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే నీకు జరిగినట్టు ఇక మీదట ఏ ఆడపిల్లకి జరగకుండా ఉండడం కోసం, ఈ పని చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయడం కోసమే. నాకు తెలుసు ఒక ఆడపిల్లగా ఇది చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసు. నన్ను నీ అన్నయ్యని అనుకుని చెప్పమ్మా, Oh my god, అన్న నేనే చూసుకుంటాను. అన్న బాబు Come on. నా కొడుకు రెస్టారెంట్ తీసుకోండి. అంతే కదా సార్, అంతా అయిపోయింది కదా సార్. పోయిన వారమే ఇంట్లో రాజీ పెళ్లి విషయం మాట్లాడుకున్నాం. చెల్లెలు డాక్టర్ చదువుతోంది, ఆ చదువు ఖర్చుంది. ఈ సంవత్సరం నేను పెళ్లి చేసుకున్నా అన్నా అని చెప్పింది. కానీ ఈరోజు అదే పిల్లని కార్తీకి పంపాల్సి వచ్చింది. సార్ ఇంకా నా వల్ల ఏం కాదు, ఎందుకంటే నాకు ఇంకా 2 కూతుళ్ళు ఉన్నారు. ఏదో ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ గాను లేదా వీళ్లకు అన్నగాను మీరేదైనా మేలు చేయగలిగితే దయచేసి చేయండి.
చాలా స్ట్రాంగ్ సీన్ అనమాట. అండ్ తేరీ మూవీలో ఇన్ని ఎమోషన్ సీన్స్ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్ అనమాట. సో అది అండ్ నేను వచ్చేసి సమంత సీన్ అది చూసినప్పుడు కూడా ఐ వాస్ లిటరలీ క్రయింగ్ అనమాట. ఎందుకంటే ఆ ఎమోషన్, సో ఒక క్యూట్ ఫ్యామిలీ అది ఒక్కసారి కొలాబ్స్ అయిపోవడం, అది రియల్లీ ఇట్స్ హార్ట్ టచ్డ్. సో ఇది వచ్చేసి డిఫరెంట్ అనమాట. సో సమ్మన్ ఇది ఒక రేప్ కేస్, కంటిన్యూస్లీ రేప్ 3 times అండ్ చెప్పి 3 days నుంచి కంటిన్యూస్లీ దట్ సీన్స్ అనేది చెప్తుంటే ఇట్స్ గెటింగ్ గూస్ బంప్స్. అండ్ మన విజయ్ తలపతికి అయితే ఎంత కోపం వస్తుందంటే ఇట్లా అది తను చైర్ తీసి అలా పడేసా అనమాట వాల్కి. సో ఎంత ఉంది, సో ఎంత స్ట్రాంగ్ సీన్, ఎంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది అంటే తను స్టార్ట్ చేశాను అన్నా వెన్ షీ వాజ్ స్టార్టెడ్ లైక్ అన్న, అక్కడ నుంచి ఎమోషన్స్ అయితే మై గాడ్ అది మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లో వాళ్ళు దే వాజ్ జస్ట్ క్రైయింగ్ అనమాట. ఎందుకు అంటే సో విజయ్ తలపతి గారిది ఏసే అని ఒక ఎమోషన్ది వచ్చింది అంటే మై గాడ్ పక్కా ఏడవాల్సిందే ఎనీ పర్సన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ టచింగ్ హియర్ అనమాట, ఇక్కడ టచ్ చేస్తుంది అనమాట ఆ ఎమోషన్ సీన్ అది పక్కా. సో ఐ టు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్ అండి. అండ్ మంచి వీడియోస్ రియాక్షన్ చేయాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VL Reactions. And then take care. Bye bye.